లక్ష్మణ్, బహుజన్ ముక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ పార్టీ యావత్ భారతదేశంలో ఇంచుమించు 200 పైచిలకు పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణలో మహబూబ్ నగర్ అభ్యర్థిగా అనిసుర్ రెహమాన్ని ఉపాధ్యాయ నాయకుడుగా రిటైర్ అయిన ఉపాధ్యాయుడు, ఒక ఇంటలెక్చువల్. ఆయనకు మహబూబ్ నగర్ నుండి మేము పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కొడంగల్ గోవింద్ నాయక్ అని, అదేవిధంగా హైదరాబాద్ మరియు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి నల్గొండ అభ్యర్థులని మేము బలపరిచాం. మొత్తం 8 మంది. అదేవిధంగా ఖమ్మం, మహబాద్లో కూడా బలపరచడం జరిగింది. మా గుర్తు మంచం గుర్తు. అందుకనే బహుజనుల కొరకు ఏర్పడ్డ పార్టీ ఇది. బహుజనులకు దేశవ్యాప్తంగా ఏ పార్టీ కూడా న్యాయం చేసే స్థితిలో లేదు. అన్ని అగ్రకుల అగ్రవర్ణాల పార్టీలే. కాబట్టి బహుజనుల యొక్క బాగోగులు చూసేది కేవలము ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ బహుజన్ ముక్తి పార్టీ. దానికి వామన్ మేశ్రామ్ గారు కూడా దీనికి సహకారిగా ఉన్నారు. వారి యొక్క అడుగుజాడల్లో కూడా ఈ పార్టీ జరుగుతున్నదని చెప్పడానికి అనుకుంటలేదు. ముఖ్యంగా బహుజన్ ముక్తి పార్టీ యొక్క పాలసీ వాస్తవానికి 100% రిజర్వేషన్. ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ అంటే కేవలం విద్య ఉద్యోగాలలో కాదు. ఇది మొత్తము ప్రాతినిధ్యం, పొలిటికల్గా కానీ అన్ని విధాల ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరిలో కూడా ప్రాతినిధ్యం ఇచ్చేటట్టు చూస్తూ ఉంటుంది మా బహుజన్ ముక్తి పార్టీ. అదేవిధంగా విద్య, నాణ్యమైన విద్య, ఉచిత విద్య పుట్టిన ప్రతి బిడ్డకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా నాణ్యమైన విద్యని కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యని ఉచితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తనకు మేము కృషి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వైద్యము దేశవ్యాప్తంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఒక సామాన్యుడు కార్పొరేట్ హాస్పిటల్ అయితే లక్షలు పెట్టలేక శవాలను అక్కడనే పెట్టేసి అక్కడ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అట్లాంటిది ఏది లేకుండా ఉచిత వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని బహుజన్ ముక్తి పార్టీ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే యువత, మనము తెలంగాణలో ఈరోజు 50 లక్షల యువత ఉన్నదని అనుకుంటున్నామే, అది వారి యొక్క అంటే ఉద్యోగము లేదా ఉపాధి యువత ఖచ్చితంగా ఇచ్చే ఏర్పాట్లను చేస్తుంది. అదేవిధంగా మనకు ఏదైతే రైతులు ఉన్నారో, రైతులు మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటే ఎంఎస్పి, కనీస మద్దతు ధర, దాంతోపాటు నిర్ణయిస్తాము. దాంతోపాటు రైతులు ఏదైతే పండిస్తారో పంట, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు అదనంగా 25% ఇచ్చి దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఉన్నది. అందుకనే మహిళా రిజర్వేషన్ ఉన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం అంటే అగ్రకుల అగ్రవర్ణాలకు చేతనివ్వడమే. మేమేమంటున్నామంటే వారి జనాభా దామాష ప్రకారంగా వారికి ఇవ్వాలి. అంటే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సమభాగంలో ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు దొరల పాలన ఉన్నది, రాజుల పాలన ఉన్నది. మరి పోయి ఎవరు వస్తారు? దొరసాన్లు వస్తారు కదా, ఇంకా వేరే వాళ్ళు రారు కదా. అందుకనే ఆ విధంగా మేము బహుజన్ ముక్తి పార్టీ ఒకవేళ మా అన్సూర్ రెహమాన్ని మీరు మంచం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా ఇవన్నీ హామీలు ఇస్తారు. అదేవిధంగా రోజుల్లో మన బీద వాళ్లకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది, హత్యలు జరుగుతున్నాయి, వాటి మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నీ కూడా సరి అయిన న్యాయం జరుగుతుంది. దానికి లక్షలు పెట్టుకునే స్తోమత వాళ్ళకు లేదు. అందుకనే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి ఖచ్చితంగా మేము న్యాయం జరిగేంత వరకు కూడా వారికి
కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను ఒక్కసారి నేను యావత్ తెలంగాణ ప్రజలని కోరుకునేది ఒక్కటే, బహుజన్ ముక్తి పార్టీగా మా యొక్క మంచం గుర్తు మేము ఎక్కడెక్కడైతే పోటీ చేస్తూ ఉన్నామో తెలంగాణలో అన్ని చోట్ల మంచం గుర్తుకు ఓటేసి మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై భీమ్, జై ముందు. ఇప్పుడు अस्सलामुअलैकुम वरहमतुल्लाह, सभी साथियों को जय बोलनेवासी। महबूबनगर लोकसभा की सीट के लिए अनीसुर रहमान साहब बहुजन मुक्ति पार्टी की नुमाइंदगी और रिप्रेजेंटेशन कर रहे हैं। बहुजन मुक्ति पार्टी तमाम SC, ST, OBC और माइनॉरिटीज़ की पार्टी है। SC, ST, OBC और माइनॉरिटीज़ के लिए इक्वालिटी का, जस्टिस का, फ्रेटर्निटी का और लिबर्टी का ये काम करती है। आज भारत में आप अच्छी तरीके से जानते हैं कि इक्वालिटी दूर दूर तक हमको नज़र नहीं आती है। इसी तरह लिबर्टी में जब हम बात करते हैं, जस्टिस में जब हम बात करते हैं, तो ना ही सोशल जस्टिस है, ना इकोनॉमिकल जस्टिस है, ना पॉलिटिकल जस्टिस है, और स्लेवरी के निज़ाम को बढ़ा चढ़ाकर इस मुल्क की 98% आबादी को, 98% पॉपुलेशन ऑफ इंडिया को स्लेवरी के ज़रिए इनको रन किया जा रहा है। ये निज़ाम स्लेवरी से लिबर्टी की तरफ, इनजस्टिस से जस्टिस की तरफ, हॉस्टिलिटी दुश्मनी से फ्रेटर्निटी भाईचारे की तरफ, और गैर बराबरी इनइक्वालिटी से बराबरी की तरफ लाने जाने वाली पार्टी का नाम बहुजन मुक्ति पार्टी है। हमारा ये मुद्दा है कि हम रिजर्वेशन की बात करते हैं। भारत की जितनी संख्या में जितनी लोग हैं, जो भी लोग हैं, उन तमाम के लिए 100% रिजर्वेशन की बात करते हैं। SC, ST, OBC और माइनॉरिटीज़ में तमाम को जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, ये हमारा एजेंडा है। हेल्थ और एजुकेशन, ये सिस्टम पूरे तरीके से करप्ट हो चुका है, ख़त्म हो चुका है। आज पेपर लीक हो रहे हैं और कोरोना के वक्त में हज़ारों नहीं बल्कि लाखों अपने बहनों भाइयों को हमने हाथों से दफन किया या नदियों के हवाले कर दिया या मिट्टी के अंदर दबा दिया। ये सिस्टम था जिस सिस्टम ने ऐसी व्यवस्था पैदा कर दी कि गरीब से गरीब तर हो गया, और जो उद्योगपति थे वो अपनी जगह पर इंसानी लाशों के ऊपर भी, कोरोना के समय में इंसानी लाशों के ऊपर वो बराबर कारोबार कर रहे थे और अपनी इमारतों को चमका रहे थे। तीसरी बात कि हम इस भारत के अंदर तमाम माइनॉरिटीज़ इस बात का ऐलान करते हैं, जो व्यवस्था और वर्तमान में सिस्टम चल रहा है, इस सिस्टम को बदलना ये बहुजन मुक्ति पार्टी का एजेंडा है। हेल्थ और एजुकेशन के मामले में हमारे बच्चे हायर एजुकेशन में जाएं, हमारे बूढ़े बच्चे जवान अगर कोई एक्सीडेंटली मुतासिर होते हैं तो उनका अच्छा इलाज किया जाए। सबके लिए भलाई हो, सबके लिए अच्छी व्यवस्था हो, सब अमन सुकून शांति के साथ यहाँ कॉन्स्टिट्यूशनल वे में हम अपने इस काम को, संघर्ष को आगे बढ़ाएं और ये काम करते रहें, क्योंकि संविधान, आईन और कॉन्स्टिट्यूशन बाबा साहब ने लिखा है, उसको इम्प्लीमेंट करने की ज़रूरत है। उसकी एक एक आर्टिकल को आज वर्तमान में प्रेजेंट सिनारियो में
हमें इम्प्लीमेंट करने की, नाफिज करने की ज़रूरत है। यही बहुजन मुक्ति पार्टी का ऐलान है और ये मैनिफेस्टो है। तो आपके सामने अनीसुर रहमान साहब यहाँ लोकसभा सीट से इसी मुहिम के लिए वो तैयार हुए, आगे बढ़े। उनका साथ सहयोग करना ये आप में से, हम में से हर एक की जिम्मेदारी है, ज़रूरत है। और स्पेशली मुसलमानों से मैं कहूँगा कि आप इस काम को दीनी फरीज़ा समझकर अंजाम दीजिए। ये दीन का काम, इंसानियत की फलाह व बहबूदी का काम, लोगों के मसाइल को हल करने का काम। क्योंकि अल्लाह के नबी ने कहा था, जब तुम किसी मुनकर को, ख़राब चीज़ को देखो तो अपने हाथ से रोको, अपनी ज़बान से बोलो या अपने दिल में बुरा समझो। अगर हम नहीं कर सकते हैं तो यकीन मानिए हमारा ईमान पुख्ता और मुकम्मल नहीं होगा। इन्हीं चंद बातों पर फिर एक मर्तबा मैं आप तमाम से इस बात की उम्मीद करता हूँ कि अनीसुर रहमान साहब को आप भारी अक्सरियत के साथ में जिताएंगे, ताकि वो आपके और हमारे तमाम SC ST OBC और माइनॉरिटीज़ के मसाइल पर हमारी नुमाइंदगी करेंगे, रियल रिप्रेजेंटेशन का जो हक है उसको अदा करेंगे। मैं इतनी ही बात कहना चाहता हूँ। धन्यवाद। जय मूल निवास। ఇప్పుడు నాయక్ గారు నేషనల్ ఉపాధ్యక్షుడు BNP మాట్లాడారు. అందరికీ జై భీమ్, జై మూల్ నివాసి, జై శివలాల్. నా పేరు దాసరామ్ నాయక్, బహుజన్ ముక్తి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిని. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నడుస్తుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి మా అభ్యర్థి అనీసూర్ రెహమాన్ గారు కొడంగల్ వాసి, ఉపాధ్యాయుడు, ఉన్నత చదువుకున్న వ్యక్తి. బహుజన్ ముక్తి పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. కాబట్టి వారి గుర్తు మంచం గుర్తు. మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజానికానికి, SC ST OBC మైనార్టీ ప్రజలకు మూలవాసుల పార్టీ, రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టోగా కొనసాగుతున్న పార్టీ. ఈ పార్టీ అభ్యర్థి రెహమాన్ గారికి మంచం గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి. అయితే మీరు చూసి ఉంటారు, బహుజన్ ముక్తి పార్టీ దేశవ్యాప్తంగా 200 పార్లమెంట్లో పోటీ చేస్తుంది. కొన్ని దగ్గర బీహార్లో లాలూ ప్రసాద్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాం, తేజస్వి యాదవ్కు, వాళ్ళ భార్యకు లాలూకు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ వాళ్ళ చిన్నాన్నకు, వాళ్ళ భార్య డింపుల్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నాం. మహారాష్ట్రలో శరద్ పవార్ అండ్ ఉద్ధవ్ ఠాక్రేకు సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత మిగతా దగ్గర మేము పోటీ చేస్తున్నాం. ఇది జాతీయ పార్టీ. అయితే మేము ప్రధానంగా RSS BJPని ఓడగొట్టాలి. ఈ దేశంలో RSS BJP మూలవాసులకు తీవ్రమైన వ్యతిరేకిస్తుంది, రాజ్యాంగ వ్యతిరేక, కాబట్టి ఓడగొట్టాలని మా ప్రణాళిక. అయితే మీరు నిన్న మొన్న చూసి ఉంటారు, రాహుల్ గాంధీ నిన్న అలంపూర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు, మోడీ మొన్న హైదరాబాద్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎజెండా ఏముంది? ఇప్పుడు భారత రాజ్యాంగము, తర్వాత రిజర్వేషన్ రద్దు చేస్తారని ఒకటి, అమలు చేస్తారని ఒకటి. రెండోది ఏంటి? సెన్సెస్, క్యాస్ట్ సెన్సెస్ జరగాల వద్దా? ఈ 3 అంశాల మీదనే భారతదేశంలో ఎజెండా. రాముడు, గుడి, హిందుత్వం అంతా పక్కకు పోయింది. ఒకటి రాజ్యాంగం ఎజెండా, ఒకటి రిజర్వేషన్ ఎజెండా, మూడోది క్యాస్ట్ సెన్సెస్ ఎజెండా. ఈ 3 ఎజెండా మీదనే జరుగుతుంది. ఈ 3 ఎజెండా కూడా మా ఎజెండానే. ఇది మేమేమంటున్నాం, ఈ దేశంలో OBCల జనగణన లేదు. బ్రిటిష్ ప్రభుత్వం 1931లో జనగణన చేసింది. OBCల జనాభా మొత్తం భారత జనాభా 140 కోట్ల మంది ఉంటే 70 కోట్ల మంది OBCల జనాభా. అంటే సగం జనాభా భారతదేశంలో BCల జనాభా. మోడీ RSS భాషలో సగం దేశ OBCలు హిందువులే. 140 కోట్ల మంది జనాభా ఉంటే 70 కోట్ల మంది OBC హిందువుల జనాభా లెక్కలు లేదు. అంటే కులాల లెక్కింపు లేదు. దేశంలో OBCలు, మా OBC ప్రధానమంత్రి, మా BC ప్రధానమంత్రి, మా సెన్సస్ చేస్తాడు, అంటే BCల జనగణన చేస్తాడు. జనగణన చేసినాక రిజర్వేషన్ పెంచుతాడు, పార్లమెంట్లో బిల్ తీసుకొస్తాడు అని 10 సంవత్సరాలు వెయిట్ చేసి BCలు. కానీ మోడీ BCల జనాభా లెక్కింపు చేయకుండా, BCలో శాఖలో ఎంతమంది,
మంగళ ఎంతమంది, గుజరాత్ ఎంత, మునుర్కాపు ఎంత, గౌడ, గొల్ల, కురువ, ఇలా జనాభా లెక్కలు తేల్చాలి. హక్కులు అధికారాలు ఇవ్వాలంటే ఫస్ట్ కులాల జనాభాని లెక్కించాలి. లెక్కింపే లేదు. హక్కులు అధికారాలు ఇవ్వడానికి పార్లమెంట్లో బిల్ పాస్ కాదు, లెక్కింపే లేదు. లెక్కింపు చేయాలని దేశవ్యాప్తంగా ఓబీసీలు ఉద్యమం చేస్తుంటే మోడీ గారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండు, మేము లెక్కింపు చేయము. తర్వాత ఆర్ఎస్ఎస్ మనువాదులు ఏమంటారు, రోజు వ్యాసాలు రాస్తున్నారు ఏమని, జనాభా లెక్కలు చేయడం అంటే, బీసీల జనగణన చేయడం అంటే, కులాల జనగణన చేయడం అంటే ఇది విదేశీల కుట్రంట, ఇది దేశం విచ్ఛిన్నం అవుతానంట. దేశాన్ని 6,000 కులాల్లో ముక్కలు చేసేసారు మనువాదులు. ఇది విచ్ఛిన్నం కాదు. ఐక్యత కావాలంటే జనగణన జరగాలి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం హక్కులు అధికారాలు ఇవ్వాలి. కానీ మోడీ జనగణన చేయకుండా ఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుంది. బీసీల సెన్సెస్కు అడ్డుపడుతుంది ఆర్ఎస్ఎస్, బీజేపీ. స్వయంగా బీసీ ఉండి మోడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండు. దీన్ని బట్టి అర్థమవుతుంది మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీల సెన్సెస్కు జనగణనకు వ్యతిరేకము, కుల జనగణనకు వ్యతిరేకము. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు, జనగణన చేయట్లేదు. బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వట్లేదు. బీసీల జనాభా 52%, కానీ బీసీలకు ఇప్పుడు దక్కే రిజర్వేషన్ ఎంత 27, ఇంకా 25 ఎందుకు రావట్లేదు? జనాభా 52%, రిజర్వేషన్ కూడా 52% వరకు దక్కాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో, బడ్జెట్ రంగంలో, ఈ 4 రంగాల్లో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం హక్కులు అధికారం లభించాలి. కానీ ఇప్పుడు 20%, 27% ఉంది. అది కూడా విద్య, ఉద్యోగాల, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, బడ్జెట్లో లేదు. 27 ఉంది, ఇంకా 25 దక్కాలి. మరి 25 ఎక్కడ పోయింది? ఆ 25కి వెళ్ళి 10 తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు ఇచ్చేసిండు మోడీ. మోడీ బీసీలకు 20% రిజర్వేషన్ పెంచాలి, 4 రంగాల్లో 52 చేయాలి. 52 చేయకపోగా అగ్రవర్ణాలు ఎవడు రిజర్వేషన్ అడగలేదు. అగ్రవర్ణాల ఉద్యమాలు లేవు. 2019లో కరోనా సమయంలో అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్ ఇచ్చేసిండు. అంటే బీసీల 10% తీసుకుపోయి 52 నుంచి 27 ఉంది, 52 పెంచాలి. దానిలో 10% తీసుకుపోయి బీసీల రిజర్వేషన్ అగ్రవర్ణాలకు, అగ్రకుల. మోడీ బీసీ వ్యతిరేకి, బీసీ పక్షపాతి కాదు. మోడీ అగ్రవర్ణాల పక్షపాతి, అగ్రకులాల పక్షపాతి, ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నాడు. కాబట్టి మోడీని, ఆర్ఎస్ఎస్ను, బీజేపీని ఓడించమని మేము పిలిపిస్తున్నాము. ఓడగొట్టడానికే అనిసూర్ రెహమాన్ను బహుజన్ ముక్తి పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేపిస్తున్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రధాన శత్రువు, అర్థమైపోయింది. ఇక ఎట్లా శత్రువు అంటే, బీసీలకు ఎట్లా శత్రువు? రాజ్యాంగంలో 340 ఆర్టికల్ చెప్తుంది. ఏమని? 340 ఆర్టికల్ చెప్తుంది. బీసీల జనాభా ఎంత ఉందో వాళ్ళకంతా హక్కుల అధికారాలు ఇవ్వమని, పార్లమెంట్లో బిల్ పాస్ చేయమని 340 ఆర్టికల్, 340 ఆర్టికల్ చెప్తుంది. కానీ మోడీ 340 ఆర్టికల్ని వ్యతిరేకంగా అమలు చేయట్లేదు. మోడీ ఏమంటున్నాడు? మన జింకానా గ్రౌండ్ హైదరాబాద్కి వచ్చి, నేను రాజ్యాంగాన్ని మార్చను, నేను రాజ్యాంగాన్ని వ్యతిరేకి కాను, నేను రాజ్యాంగ రక్షకుడు అంటుండు మోడీ, అమిత్ షా. నో. మరి రాజ్యాంగంలో బీసీల జనాభా దామాష ప్రకారము వాళ్ళ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయమని 340 ఆర్టికల్ చెప్తుంది. మరి ఆర్టికల్ అమలు చేస్తుండా? చేయట్లేదు. అంటే రాజ్యాంగానికి వ్యతిరేక అమలా? వ్యతిరేక, అనుకూలమా? వ్యతిరేకి. దీనిలో రాజ్యాంగంలో 340 ఆర్టికల్ చెప్తుంది. ఆ 340 ఆర్టికల్ ప్రకారం బీసీల కులాల జనాభా లెక్కేయాలి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి. మరి ఆర్టికల్, రాజ్యాంగంలో ఆర్టికల్ చెప్తుంది. కానీ మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ఈ బీసీల రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయట్లేదు. వీళ్ళు 340 ఆర్టికల్ వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు. అంటే రాజ్యాంగాన్ని మార్చకపోవచ్చు, కానీ బైపాస్ చేస్తున్నారు. 340 ఆర్టికల్ని అమలు చేయట్లేదు. మరి ఎవడు రాజ్యాంగం అనుకూలం? మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ 340 ఆర్టికల్ బీసీకు ఇచ్చే హక్కుల అధికారాలకు వ్యతిరేకం వీళ్ళు.
అగ్రవర్ణులకు 10% రిజర్వేషన్ ఇస్తారు, మరి బీసీలకు ఎందుకు ఇవ్వరు? నువ్వు బీసీవా? లే. ఆర్ఎస్ఎస్ బీజేపీ పెట్టుకున్న ఒక మనిషి, కిరాయి మనిషి మాత్రమే. కాబట్టి ఈయన బీసీకి వ్యతిరేకము. ఒకవేళ బీసీ పక్షపాతి అయితే బీసీల జనాభా లెక్కలు చేయి, బీసీల జనాభా దామాష ప్రకారము హక్కులు అధికారాలు ఇవ్వాల్సిన పార్లమెంట్లో బిల్ పెట్టు, అప్పుడు నిన్ను నమ్ముతాము. కాబట్టి 340 ఆర్టికల్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు, రాజ్యాంగాన్ని బైపాస్ పక్కకు పెట్టేసిండు. కానీ అగ్రవర్ణాల రిజర్వేషన్ బిల్లు, ఈడబ్ల్యూఎస్ 10% బిల్లును తీసుకొచ్చిండు. మోడీ రాజ్యాంగ వ్యతిరేకి, అమిత్ షా రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని బైపాస్ చేస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. రెండవది, రాజ్యాంగం ఏమంటుంది? బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపమంటుంది. వెనకటికి 75 ఏళ్ల కింద రాజులు పరిపాలన చేసినప్పుడు రాణి కడుపు నుంచి రాజులు పుట్టేవాళ్ళు. కానీ రాజ్యాంగం ఏం చేసింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు? బ్యాలెట్ పేపర్ నుంచి రాజులు పుట్టినట్టు చేసిండు. అంటే బ్యాలెట్ పేపర్లో ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పుడతాడు. బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేసి బాక్సులో వేస్తే పుడతారు. కానీ మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్యాలెట్ బాక్సులు తీసేసింది. రాజ్యాంగం ఏమంటుంది? బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపమంటుంది. రాజ్యాంగం ఏమంటుంది? బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపండి అంటుంది. కానీ మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్యాలెట్ పేపర్ బాక్స్ అంటే రాజులను పుట్టే తల్లి లాంటిది. బ్యాలెట్ బాక్స్ పక్కకి జరిపి ఈవీఎం బాక్సులు తీసుకొచ్చారు. ఈవీఎం బాక్సులో రిమోట్ కంట్రోల్, ఎవడు ఎంపీ కావాలి, ఏ పార్టీ ఎంపీ కావాలి, ఏ పార్టీ గెలవాలి, ఎలక్షన్ కమిషన్, బీజేపీ రిమోట్ కంట్రోల్ ద్వారా ఓటును జీరో చేస్తుంది. వాళ్ళకు అనుకూలమైన అభ్యర్థిని గెలిపిస్తారు, వాళ్ళకి నచ్చినోడిని గెలిపిస్తారు. ఓటు జీరో అయిపోయింది. బ్యాలెట్ బాక్స్ ఉంటే ఓటు, ఈవీఎం బాక్స్ వచ్చేసింది కాబట్టి ఓటు జీరో అయిపోయింది. మరి ఈవీఎంని నమ్మలేము. ఈవీఎంలో గ్యారంటీ కుక్క గుర్తు ఓటేస్తే గాడిదకు పోతుంది, ఓటు డైవర్ట్ అవుతుంది. ఇది మీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంది. మా దగ్గర సాక్ష్యం ఉంది. అమెరికాలో బ్యాలెట్ పేపర్, జపాన్లో బ్యాలెట్ పేపర్, జర్మనీలో బ్యాలెట్ పేపర్, ప్రపంచంలో ఎలక్ట్రానిక్ అడ్వాన్స్ టెక్నాలజీ కంట్రీలో బ్యాలెట్ పేపర్, భారత్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇదే సుప్రీంకోర్టు మొన్న 3 రోజుల కింద తీర్పిచ్చింది. ఈవీఎం కరెక్ట్ అంట, వీవీప్యాలెట్ కరెక్ట్ అంట. 2013 అక్టోబర్ 8 నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? ఈవీఎం ద్వారా ఫ్రీ, ఫేర్, ట్రాన్స్పరెంట్ ఎన్నికలు జరగవు, దీనిలో గడబడి అవుతుంది, ఈవీఎం మిషన్లో ఓట్లు ట్యాంపరింగ్ అవుతుందని 2013 అక్టోబర్ 8 నాడు సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. గూగుల్లో చూసుకోండి జడ్జిమెంట్. కానీ మొన్న 3 రోజుల కింద ఈవీఎం కరెక్ట్, వీవీప్యాలెట్ కరెక్ట్, మేము వీవీప్యాలెట్లో ఆ రసీదును 100% లెక్కించము అని తీర్పిచ్చారు. అంటే 2 తీర్పులు ఇస్తారు సుప్రీంకోర్టు. ఒకసారేమో ఓటు ట్యాంపరింగ్ అవుతుందని ఇస్తుంది, ఒకసారేమో కరెక్ట్ ఇస్తుంది. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఆర్ఎస్ఎస్ మనువాదులే. వాళ్ళు ఎలక్షన్ కమిషన్లో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేటే. మొత్తం మనువాదులే. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిర్రు, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసిర్రు. అసలుకి మనిషికి గుండెకాయ ఎంతనో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఓటు అనేది గుండెకాయ. ఆ ఓటునే జీరో చేసేసిర్రు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాజ్యాంగం ఎక్కడుంది? మోడీ, అమిత్ షా హూ అంటే మేము రాజ్యాంగాన్ని మార్చము, ఈ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఉట్టిగానే ఆరోపణలు చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్నికలని ఓట్లను బ్యాలెట్ పేపర్ ద్వారా జరపండి, ఈవీఎంను ఎత్తేయండి. బీజేపీ దెబ్బకే జీరో అయిపోతుంది. కానీ మేము రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి కూడా ఒక సవాల్ చేస్తున్నాం, ఒక ప్రశ్న చేస్తున్నాం. ఓకే, మీరు క్యాస్ట్ సెన్సస్ చేస్తారు, జనగణన చేస్తారు, రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తారంట, 50% పరిమితిని అంట. పరిమితి కాదు, రాజ్యాంగం ఏమంటుంది? ఎవరు జనాభా ఎంతనో వాళ్ళకంత ఇవ్వండి, 100% రిజర్వేషన్ అమలు చేయమంటుంది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? మేము పరిమితిని ఎత్తేస్తాం, 50% లిమిట్ ఎత్తేస్తాం. నువ్వెవరు ఎత్తేయడానికి? భారత రాజ్యాంగమే మేమెంత మందిమో మాకంత వాటా.
ఇది యూరోప్ కంట్రీలో అంతా ఉంది. ఎవరు జనాభా ఎంతో వాళ్ళకంత హక్కులు అధికారాలు ఇవ్వాలి. బ్రాహ్మణులు 3.5% ఇవ్వాలి. కానీ సుప్రీంకోర్టులో 99%, బ్యూరోక్రసీలో 99%, 80% మొత్తం అగ్రవర్ణాలే. పార్లమెంటు, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, మీడియాలో మొత్తం కబ్జా చేస్తున్నారు. వాళ్ళ జనాభా 3%. రాజ్యాంగం ఏమంటుంది? ఎవరు జనాభా ఎంతనో వాళ్ళకంతా వాటర్ చేయమంటుంది. 100% ప్రామిస్ చేయమని రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి. రెండో డిమాండ్, ఒకవేళ రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఈవీఎంలో గడపడి ఉందని ఒప్పుకున్నాడు, స్టేట్మెంటే. రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేరళలో పోయి ఈవీఎంలో గడపడి ఉందని ఒప్పుకున్నాడు మొన్న ఎన్నికల ప్రచారంలో. మేమేమంటున్నాము, మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మీరు భారత్ బంద్ చేయండి. ఈవీఎం వ్యతిరేకంగా ఈవీఎం బంద్ చేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపండి అని భారత్ బంద్ చేయండి. మా క్యాండిడేట్ని విత్డ్రా చేసుకుంటాం. 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి కదా ఈ నెల. ఇలా ఎంత తారీఖు? 6. 8వ తారీఖు భారత్ బంద్ పిలిపి మేము దేశంలో 200 మంది ఎంపీ అభ్యర్థులను విత్డ్రా చేసుకుంటాం. మేము ఇండియా కూటమికే సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓకే ఈవీఎం బంద్ చేయాలంటుంది, మాటలే, యాక్షన్ ప్లాన్ లేదు, కార్యాచరణ లేదు. ఈవీఎం బంద్ చేయమని భారత్ బంద్ చేస్తే ప్రపంచం ముందు మొత్తం తేలిపోతుంది. ఈవీఎం దొంగ మిషను ఓటును ట్యాంపరింగ్ చేస్తుంది, ఓటును జీరో చేస్తుంది, రాజ్యాంగం. కానీ కాంగ్రెసు కార్యాచరణ, యాక్షన్ ప్లాన్ లేదు. కాబట్టి మేము పోటీలోకి వచ్చినాం. ఒకవేళ ఈవీఎం బంద్ చేయాలి, క్యాస్ట్ సెన్సస్ చేయాలి, రైతుల మీద మాట్లాడితే మేము పోటీ చేసేవాళ్ళం కాదు. కాబట్టి మాకు కాంగ్రెస్ మీద కూడా నమ్మకం లేదు, అనుమానం ఉంది. ఎందుకంటే ఈవీఎం మిషన్ ఉంటే ఈవీఎం ద్వారా ఇక్కడ భూమండలం నుంచి చంద్రమండలానికి 15 లక్షల కిలోమీటర్లు. మొన్న చంద్రమండలానికి ర్యాకెట్ పోయింది, రిమోట్ ద్వారా పోయింది. భూమి మీద కూర్చొని రిమోట్ కంట్రోల్ చేసిండు, ర్యాకెట్ పోయింది. మీరు ఇంట్లో టీవీ చూడండి, టీవీకి రిమోట్కి వైర్ ఉండదు. రిమోట్ ద్వారానే టీవీలో ఏ ఛానల్ కావాలో కంట్రోల్ చేసుకుంటాం. ఇవాళ మీ అకౌంట్ నెంబర్ తెలిస్తే అమెరికా నుంచి మీ అకౌంట్లో డబ్బుల్ని దొంగలిస్తున్నారు. దేని ద్వారా? సాఫ్ట్వేర్ ద్వారా. ఓట్లను ట్యాంపరింగ్ చేయడం చాలా ఈజీగా. ఏమంటున్నారు? కాదు, మీరు మిషన్లో వచ్చితే కదా వీవీ ప్యాలెట్లో చూసుకోండి. వీవీ ప్యాలెట్లో 7 సెకండ్స్ కనిపిస్తుంది గుర్తు, కానీ మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఓట్లు చేంజ్ చేయొచ్చు. ఇది ప్రూఫ్ అయింది. మా దగ్గర ప్రూఫ్ అయింది. 2 ఐఏఎస్లు రాజీనామా చేసిరు, 2 ఐఏఎస్లు. మా దగ్గర ప్రూఫ్ ఉంది. మేము చెప్తున్నాం కదా, దమ్ము ఉంటే సుప్రీంకోర్టు, హైకోర్టు మా మీద కేసు పెట్టుకోవచ్చు కదా. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఇది చాలా అన్యాయము. దేశంలో ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం లేదు. ఇండియా కూటమికి లేక మాకు అనుకూలంగా ఉన్నారు ప్రజలు, కానీ బీజేపీ మీద మాకు అనుమానం ఉంది. మీరు చెప్పొచ్చు, మరి తెలంగాణలో కర్ణాటకలో కాంగ్రెస్ ఎట్లా గెలిచింది? చాలామందికి తెలియదు ఇది. ఒకవేళ ఈవీఎం బీజేపీ చేతిలో ఉంది కదా, మరి కాంగ్రెస్ ఎట్లా గెలిచిందలా తెలంగాణలో, ఆంధ్రలోనే చాలా అమాయకంగా ప్రశ్నిస్తారు. మరి మేమన్నాము, బీజేపీ దగ్గర 3 ఆయుధాలు, హత్యారాలు. ఒకటి ఈవీఎం, ఈడీ, సిబిఐ. బీజేపీ దగ్గర 3 తర్వాల్స్ ఉన్నాయి, ఈవీఎం, ఈడీ, సిబిఐ. తెలంగాణ అనేది స్టేట్ అసెంబ్లీ, బీజేపీకి పార్లమెంట్ కావాలి. కాంగ్రెస్ వాళ్ళు అమాయకులు అర్థమైతలేదు. ఈవీఎంలో దొంగతనం అయితే మేము ఎట్లా గెలిచినామన్నా తెలంగాణలో, కర్ణాటకలో. అయ్యా, అసెంబ్లీతో వాళ్ళకి అవసరం లేదు, బీజేపీకి పార్లమెంట్ కావాలి. పార్లమెంట్ ఉంటే వాళ్ళ చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, సిబిఐ ఉంది. కేజ్రీవాల్నే జైల్లో పెట్టిరు. ఒక ఆదివాసీ ముఖ్యమంత్రి జార్ఖండ్ సోరెన్నే జైల్లో పెట్టిరు. ఎన్నికల తర్వాత ఈవీఎం మీద మాట్లాడితే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారని గ్యారంటీ ఏముంది? 2018లో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈవీఎం వ్యతిరేకంగా ధర్నా చేసిరు. వెంటనే ఈడీ వచ్చేసింది. దేని మీద? ఆ ప్రాజెక్ట్ ఏంటి? అది పోలవరం మీద. చుప్చాప్ మేము పోయి గెలిచినాం. చంద్రబాబును స్పీకర్గా రమ్మన్న ఈవీఎం మీద. కర్నూలులో మీటింగ్ పెట్టాం. చాలా డేంజర్, జైలు పోతాం. ఈవీఎం మీద మేము మాట్లాడాం. సిబిఐ, ఈడీ వచ్చేస్తుంది. చుప్చాప్ అయ్యారు. మరి ఎందుకైనా చంద్రబాబు నాయుడు 10 సీట్లు ఇచ్చిండు బీజేపీకి? ఈవీఎం, ఈడీ, సిబిఐకి భయపడే పొత్తు పెట్టుకున్నాడు, 10 సీట్లు ఇచ్చిండు. కేసీఆర్ కూడా రేపు ఎన్నికల తర్వాత బిడ్డ జైలుకి వెళ్ళి బయటికి రావచ్చు. ఇప్పుడు రాదు, ఎన్నికల తర్వాత బయటకు వస్తుంది.
ఇప్పుడు రాదు. ఎందుకంటే కేసీఆర్ మీద 4 పెద్ద ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టుల అవినీతి, ధరణి కుంభకోణం, ఫోన్ ట్యాంపింగ్, ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకంగా జైలుకు పోతాడు. జైలు పోకుండా బయట ఉండాలంటే బీజేపీ సపోర్ట్ చేయాలి. ఎన్నికల తర్వాత బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బిడ్డను ఇప్పుడే ఇడిస్తే ఇద్దరు ఒకటైపోయిన తేలిపోతుంది. కాబట్టి ఉన్న 4 రోజులని టైంపాస్ చేస్తున్నారు. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. బీఆర్ఎస్ బీజేపీ వేరే కాదు, అదంతా డ్రామా. బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్గా కుమ్మక్కపోయినాయి. కేసీఆర్ను జలకీయడానికి కవితను జైల్లో పెట్టిర్రు. ఎన్నికల తర్వాత కేసీఆర్ కేటీఆర్ సరెండర్ కాకుంటే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి కుంభకోణం, గొర్రెల కుంభకోణం, గ్యారంటీ జైల్లో పోతాడు. బయట ఉండాలంటే బీజేపీకి సపోర్ట్ చేయాల్సిందే. అసలు కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల్లో ఎజెండానే లేడు, చర్చనే లేడు. బీఆర్ఎస్ పోటీ చేస్తుందా? చర్చ లేదు. బీఆర్ఎస్ ఏమంటారు? మాకు వేయకుంటే బీజేపీకి ఏమంటారు? మేము ఫీల్డ్లో వేయించిన మాకు వేయకుంటే బీజేపీకి ఏమంటారు? అసలు బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? కేసీఆర్ వచ్చినప్పుడు రోడ్ షోకు ఆ రోజు డబ్బులు ఇస్తే కూలీ 500 ఇచ్చి అప్పుడు దొరికొస్తున్నారు. బీఆర్ఎస్ చర్చనే లేదు. ఎన్నికలు జరుగుతున్నది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. దాంట్లో ఏజెండా భారత రాజ్యాంగం, రిజర్వేషన్లు, కాస్ట్, కుల జనగణన. కానీ ఈ 3 డిమాండ్లకు కాంగ్రెస్ చేయదు. మాకు అనుమానం. ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడగొట్టాలి, కాంగ్రెస్కు మేము సపోర్ట్ చేస్తాం. కానీ క్యాస్ట్ సెన్సెస్ చేస్తుందని మాకు నమ్మకం లేదు. మొన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 2 బ్రాహ్మణులు, ఆనంద్ శర్మ రాజీనామా చేసి ఏమని క్యాస్ట్ సెన్సెస్ చేయొద్దని. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ క్యాస్ట్ సెన్సెస్ వ్యతిరేకిస్తారు. ఈవీఎంను సపోర్ట్ చేయడం అంటే రాజ్యాంగం వ్యతిరేకించడమే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈవీఎం వ్యతిరేకంగా రేపు 13 లోపు భారత్ బంద్ చేస్తే మా అభ్యర్థి బేషరతుగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాం. కానీ ఈవీఎం ఉంటే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయము. ఎందుకంటే ఈవీఎం ఉంటే 300 ఎన్ని సీట్లు వస్తాయట? మోడీ, అమిత్ షా 400 సీట్లు. 2018లో పుల్వామా ఘటన చూసిరా? 400 కేజీల ఆర్డీఎస్ మెటీరియల్ వచ్చిందంట. ఇప్పటివరకు ఎంక్వైరీ కమిషన్ లేదు. ఆర్డీఎస్ మెటీరియల్ ఎట్లా వచ్చింది, 40 మంది జవాన్లు ఎట్లా చనిపోయారు, ఎవరు దీన్ని టెర్రరిస్టులు, ఇప్పటివరకు ఎంక్వైరీ కమిషన్ లేదు. కానీ 400 సీట్లు వస్తుంది గ్యారెంటీ. ఎందుకంటే ఈవీఎం మిషన్ చేతిలో ఉంది. ఈవీఎం ద్వారా, రిమోట్ ద్వారా ఓటరు డైవర్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు. ఈవీఎంను బ్యాన్ చేయాలి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలి. అదే మా పోరాటం. అది రాజ్యాంగ రక్షణ కోసం చేసే పోరాటం, ప్రజాస్వామ్యం కోసం రక్షణ చేసే పోరాటం. మా అభ్యర్థి దేశంలో మాతోటి ఢిల్లీలో శరద్ పవార్తో మీటింగ్ అయింది, మాకు ఉద్ధవ్ ఠాక్రేతో మీటింగ్ అయింది, లాలూ ప్రసాద్ కొడుకుతో మీటింగ్ అయింది, అఖిలేష్ యాదవ్తో మీటింగ్ అయింది, ప్రియాంక గాంధీతో మీటింగ్ అయింది, దిగ్విజయ్ సింగ్తో మీటింగ్ అయింది. 1,00,000 మందితో జనవరి 31 మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద ధర్నా చేసినాం ఈవీఎం బంద్ చేయాలని. దిగ్విజయ్ సింగ్ వచ్చిండు, శరద్ పవార్ వచ్చిండు. మహారాష్ట్రలో రేపు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే గెలవబోతున్నారు. మేము సపోర్ట్ చేస్తున్నాం బహుజన్ ముక్తి పార్టీ. ఈవీఎం వ్యతిరేకంగా 1,00,000 మందితో ధర్నా చేసినాం. కాంగ్రెస్ చెప్పుడే ప్రెస్ మీటు, ప్రెస్ కాన్ఫరెన్సే, యాక్షన్ ప్లాన్ లేదు. భారత్ బంద్ చేయండి, రోడ్ సడక్ బంద్ చేయండి, అప్పుడు మేము నమ్ముతాం. క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే. లేకుంటే ఈ దేశంలో ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఊరుకోరు. ఎవరు జనాభా ఎంతనో వాళ్ళకంత వాటా. ఎస్సీల మధ్య గొడవ, ఎస్టీల మధ్య గొడవ, ఏబీసీల గొడవ, ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఎవరి కులం ఎంతనో వాళ్ళ జనాభా లెక్కింపు చేయాలి. ఆ జనాభా ప్రకారము హక్కులు, అధికారాలు పార్లమెంట్లో బిల్ పాస్ చేయాలి. కులాల మధ్య గొడవ బంద్. కానీ ఆర్ఎస్ఎస్ నిరంతరం బీసీల మధ్య గొడవ, ఎంబీసీ వర్సెస్ బీసీ, ఎంబీసీ వర్సెస్ సంకర జాతులు, మాలా మాదిగ మధ్యలో గొడవ, లంబాడి గోండుల మధ్య గొడవ. ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర ఇది. దీని పరిష్కారం ఉంది. కులాల వారీగా లెక్కించి పార్లమెంట్లో బిల్ పెట్టాలి. ఏ కులం మధ్యలో గొడవలు ఉండవు. ఆర్ఎస్ఎస్ తెలియదా? మోడీకి తెలియదా ఇది? ఈ కులాల మధ్య గొడవ పెట్టేది కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీనే. ఏమంటున్నారు? కుల వ్యవస్థను మేము సృష్టించలేదంట, బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినట్ట. 3000 సంవత్సరాల కింద ఈ దేశంలో కులాలు లేవు. ఇప్పుడు ఈ దేశంలో కులాలు 6743 కులాలు ఉన్నాయి. ఇది గవర్నమెంట్ డేటా. ఈ కులాలను భగవంతుడు పుట్టియలేదు. ఈ కులాలని పుట్టించింది, నిర్మాణం చేసింది మనువాదులు, బ్రాహ్మణులు.
3000 సంవత్సరాల కింద మనం మూలవాసులమే, ఒకే జాతి. మన పూర్వీకులంతా బుద్ధిస్టులు. 6743 ముక్కలు చేసింది బ్రాహ్మణులే. ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ పూర్వీకులే. మోహన్ భగవత్ ఒప్పుకున్నాడు. పూజారులే కులాలని తయారు చేసిర్రు. కులాల మధ్య గొడవ పెట్టేది కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ. కాబట్టి ఈ దేశ మూలవాసులైన ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు శత్రువులు ఆర్ఎస్ఎస్ బీజేపీ. దీన్ని ఓడగొట్టాలి. ముస్లింలు ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకమా? మొన్న మోడీ వచ్చి అమిత్ షా వచ్చి ఏమంటున్నారు, ముస్లింలకు 4% రిజర్వేషన్ గుంజుకొచ్చి బీసీలకు ఇస్తారట. అరే బీసీలది 27 ఉంది, వాళ్ళకి 52 కావాలి, ఇంకో 25 పెంచుతూ పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి చిత్తశుద్ధి ఉంటే. ముస్లింల జనాభా 10%, 4 కాదు 10 ఇవ్వాలి. బ్రాహ్మణుల జనాభా 3.5%, 80% రిజర్వేషన్. అంటే బీసీలది, ముస్లింలది, క్రిస్టియన్లది, ఎస్సీలది రిజర్వేషన్ హక్కుల అధికారాలను నొక్కేది జనరల్ కోటా పేరు మీద బ్రాహ్మణులే 3.5%. మా దగ్గర ప్రూఫ్ డాటా ఉంది. ఇది ముస్లింలు ఎప్పుడన్నా బీసీలకు రిజర్వేషన్ కావాలని ధర్నా చేసిరా? ముస్లింలు రాజ్యాంగ రచన సభలో బాబాసాహెబ్ అంబేద్కర్కు ఓట్లేసి గెలిపించారు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన సభలో లేకుంటే రాజ్యాంగ రచన సభలో ఆ బ్రాహ్మణులు ఓడగొడితే ముస్లింలు బాబాసాహెబ్ అంబేద్కర్ను పశ్చిమ బెంగాల్ పోయి ఎంపీగా గెలిపించి రాజ్యాంగ రచన సభలో పంపించారు. ఎప్పుడూ ముస్లింలు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించినట్టు ఏదైనా డాటా ఉందా? ఒక సాక్ష్యం చూపించండి, విడ్రా చేపిస్తాం అభ్యర్థిని. ముస్లింలు బీసీల జనాభా దామాష ప్రకారం, ఎస్సీ ఎస్టీల జనాభా దామాష ప్రకారం హక్కులు అధికారాలు కావాలని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కులాల సెన్సెస్ కావాలని సపోర్ట్ చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని సపోర్ట్ చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని తీసేసి మను రాజ్యాంగాన్ని తీసుకొస్తారంట ఆర్ఎస్ఎస్ బీజేపీ. అంటే భారత రాజ్యాంగం ఏమంటుంది? అందరికీ చదువు, అందరికీ ఉద్యోగాలు. మను రాజ్యాంగం ఏమంటుంది? లేదు ఎస్సీ ఎస్టీ బీసీలో చదువు ఉంటే కరువు వస్తుంది, వర్షాలు పడవు, ఊరికి గెత్తలు వస్తుందంట. ఎవరంటుంది? మనుధర్మ రాజ్యాంగం అంటుంది. మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ భారత రాజ్యాంగం ప్లేస్లో బ్రాహ్మణుడు రాసిన మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొచ్చే కుట్ర చేస్తున్నారు. కాబట్టి మనుధర్మ రాజ్యాంగం కావాలన్నా బీసీలకు నేను పిలిపిస్తున్నా. మనుధర్మ రాజ్యాంగం ఏముంటుంది? బీసీలు చదువుకుంటే వర్షాలు పడవు, కరువు వస్తుంది, గత్తలు వస్తుందంట. భారత రాజ్యాంగం ఏముంటుంది? బీసీల జనాభా దామాష ప్రకారం హక్కుల అధికారాలు కావాలని ఉంటుంది. ఇగో ఈ భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా బహుజన్ ముక్తి పార్టీ స్వీకరిస్తుంది. భారత రాజ్యాంగమే మా మేనిఫెస్టో. ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ పోతుంది. దాన్ని ఓడగొట్టాలి అని బహుజన్ ముక్తి పార్టీ పిలిపిస్తుంది. మా ఓట్లు మేము వేసుకుంటాం. ఓట్ హమారా రాజ్ తుమారా, నై చెలేగా అని కాంచీరాం 84లో పిలిపించిండు. అప్పుడే ఈవీఎం మిషన్ వచ్చింది. లేకుంటే ఎంతకుముందు ఈవీఎం లేకుండే. బహుజనులు ఎప్పుడైతే మాకు ఓట్లు వేయండి అని పిలిపించారో అప్పుడే మనువాదులు ఈవీఎం తీసుకొచ్చారు. కాబట్టి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని వ్యతిరేకించండి. దీన్ని నమ్మొద్దు. ఈవీఎం ఉంటే మళ్ళీ బీజేపీ గెలిచే ప్రమాదం ఉంది. పార్లమెంట్లో కొన్ని సీట్లు ఇస్తారు, 150 200 సీట్లు ప్రతిపక్షాలకు ఇస్తారు. ఎందుకంటే అనుమానం రాకుండా, ఈవీఎంకి వ్యతిరేకంగా మాట్లాడకుండా నోరు మూపించడానికి కొన్ని సీట్లు ఇస్తారు. కానీ పార్లమెంట్లో పూర్తి సంఖ్య బీజేపీ గెలిచే ప్రమాదం ఉంది. బ్యాలెట్ పేపర్ ఉంటేనే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఓడిపోతుంది, 0 అవుతుంది. కాబట్టి ప్రజలకు నేను పిలిపించేది, మా అనిసూర్ రెహమాన్ బహుజన్ ముక్తి పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి, ఆయన మంచం గుర్తు, వారికి ఓటేయండి, దీవించండి. బీఎంపీ మంచం గుర్తుకు ఓటేస్తే భారత రాజ్యాంగానికి ఓటేసినట్టు. బీఎంపీ మంచం గుర్తుకు ఓటేస్తే పూలే అంబేద్కర్ ఎజెండాకి ఓటేసినట్టు. బీఎంపీకి ఓటేస్తే ప్రజాస్వామ్యానికి ఓటేసినట్టు. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఓటేస్తే మనుధర్మ రాజ్యాంగానికి ఓటేసినట్టు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఓటేస్తే మీరు కుల వ్యవస్థకు రక్షించే సంఘాలకు ఓటేసినట్టు. కాబట్టి ప్రజలు తేల్చుకోవాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. బహుజన్ ముక్తి పార్టీ ఎజెండా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం మా ఎన్నికల ఎజెండా. కాబట్టి మీరంతా బహుజన్ ముక్తి పార్టీకి మంచం గుర్తుకు ఓటేసి గెలిపించాలని విన్నపిస్తున్నా. జై భీమ్, జై మూల్యవాసి, జై శివరాజ్. ఇప్పుడు మన పార్లమెంట్ అందరికీ నమస్కారం. నా పేరు అనిసూర్ రెహమాన్. బీఎంపీ పార్టీ వైపున
పార్లమెంట్ బరిలో ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లా నా సొంత ఊరు కొడంగల్ గ్రామం. అంటే ఇప్పుడు సీఎం కాన్స్టిట్యున్సీ వైపు నుండి అక్కడ రావడం జరిగింది ఈ రంగంలో. ఎందుకు? సామాజిక న్యాయం కొరకే నేను పోరాడతాను. నా ఎంపీని, సిట్టింగ్ ఎంపీ నా కొడంగల్ నాది. ఒక్కసారి గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నా ఎంపీ ముఖం చూడలేను. నా సొంత ఊరికి కూడా ఆయన ఎప్పుడు రాలేదు. ఎంపీ అంటే ఎట్లుండాలి? అందరికీ అందుబాటులో ఉండాలి. నాది ఒక్కటే, నేను సొంత లాభం కొరకు రాలేదు. సేవాభావనతో ఈ రంగంలో పొలిటికల్ రంగంలో దిగడం జరిగినది. ఇంకా ఈ విషయం ఏంటంటే ఇప్పటికే చాలా లేట్ అయినాము. ఆకలి కూడా అవుతుంది. డైలాగులు యాద్ చేసుకుని వచ్చి దాన్ని మర్చిపోయినా. ఇది ఒకటి చాలా గమనించండి. తప్పు జరిగితే ఫస్ట్ ఒకటే సామాజిక న్యాయం జరగాలి సార్. కాస్ట్ సెన్సెస్ నంబర్ 1 పార్టీ బీఎంపీ పార్టీ. కాస్ట్ సెన్సెస్ కొరకు డిమాండ్ చేసిన పార్టీ. ఎంపీ అంటే ఒక చిన్న సమస్య కానీ ఆయన ఎత్తాలి, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి, అందుబాటులో ఉండాలి వ్యక్తి. అందరు ఇండస్ట్రియలిస్ట్, అందరు పెద్ద పెద్ద నాయకులు ఎవరు ఫోన్ చేస్తే పిఏ, నేను స్వయంగా ఫోన్ చేసిన ఎన్నిసార్లు మంది శ్రీనివాసరెడ్డి గారు కట్ చేస్తారు. ఫోన్ ఎవరిస్తారు? పిఏ దగ్గర ఉంటారు. సార్ బిజీ ఉన్నారు, సార్ బిజీ ఉన్నారు. ఇంతకుముందు మంత్రులను కూడా చేసినా నేను. చాలా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఎట్లున్నాయంటే ఇప్పుడు స్వయంగా సీఎం కాన్స్టిట్యున్సీలో కొన్ని పనులు జరగడం లేదు. ఎంత కరప్షన్ నడుస్తుందంటే ఆఫీసులలో. నేను భరించిన విషయం మేము ముందు పెడుతున్నా. నేను రంగంలో రావడానికి ఇది కూడా కారణం. ఇది ఎంతసేపు మంది సమస్యలు ఉంటాయి, జనాల సమస్యల కొరకు, సామాజిక న్యాయం కొరకు. కాస్త మీడియా మిత్రులకైతే అది ఇస్తాం. జర్నలిస్టా కాలనీ సార్ మహబూబ్నగర్లో జర్నలిస్టా కాలనీ ఉందా? ప్లాట్లు ఇచ్చిండ్రా? భూములు ఇస్తా, ప్లాట్లు ఇస్తా. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కానీ, ప్రింట్ మీడియా జర్నలిస్టులు కానీ అంత వాగ్దానాలే చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ తప్పకుండా నాకు మాత్రం ఓటేజ్ గెలిపిస్తే నా సత్తా ఏంటో, నేనేంటిదో తప్పకుండా పార్లమెంట్లో నా గళం చూపిస్తాను. నేనైతే ఒక్కసారి మొన్నే శ్రీనివాసరెడ్డి గారి పార్లమెంట్లో మాట్లాడింది కూడా చూడలే. ఇంకా పక్కన చివర్లలో రంజిత్ రెడ్డి ఉంటాడు, ఆయన కొంచెం మాట్లాడతారు. కానీ నేనైతే పూరా జీరో, ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు कोटे अपील చేస్తా, उर्दू में भी थोड़ा बोल लेता हूँ. तमाम महीमनगर के राय हिंदों से अपील है मेरी. बीएमपी पार्टी का उम्मीदवार हूँ महीमनगर पार्लियामेंट हल्के से. मुझे कामयाब बनाइए और अपने मसाइल को हल करने के लिए मुझे मौका दीजिए. जय हिंद, जय भीम, जय भारत. ईवीएम हटाओ, देश बचाओ, ईवीएम हटाओ, देश बचाओ, ईवीएम हटाओ, देश बचाओ. Ban EVM, save democracy. Ban EVM, सेव डेमोक्रेसी, ban EVM. सेव डेमोक्रेसी. वोट हमारा, राज तुम्हारा. नहीं चलेगा, नहीं चलेगा, वोट हमारा, राज तुम्हारा. नहीं चलेगा, नहीं चलेगा. అట్లనే ఇవి बैन ईवीएम. అయితే మనం గుర్తు చేయాలని బ్యాలెట్ పేపర్ 2 బ్యాలెట్ ईवीएम हटाओ, దేశ్ బచావ్. ईवीएम हटाओ, देश बचाओ, ईवीएम हटाओ. देश बचाओ.